మేల్ నిప్పుల్స్ సాధారణంగా ఈ నిప్పుల్స్ అనేవి ఆడవారు తల్లిగా ఉన్నప్పుడు పిల్లలు పాలను సక్ చేయడానికి యూజ్ అవుతాయి. మ్యామరీ గ్లాండ్స్ యొక్క చివరి భాగమే ఈ నిప్పుల్స్. ఇలాంటి నిప్పుల్స్ అసలు మగవారికి ఎందుకు ఉన్నాయి, దేనికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మేల్ నిప్పుల్స్ అనేవి గర్భంలో ఉన్నప్పుడే తయారవుతాయి. శిశువు గర్భంలో ఉన్న మొదటి 6 లేదా 7 నెలల్లో ఇవి అభివృద్ధి చెందుతాయి. సేమ్ ఆడవారికి లాగే డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో ఆ సమయంలో హార్మోన్స్ ప్రభావం వల్ల ఫీమేల్ నిప్పుల్స్ కన్నా మేల్ నిప్పుల్స్ అనేవి చిన్నవిగా అవుతాయి. ఫీమేల్ నిప్పుల్స్లో డెవలప్ అయిన మిల్క్ డక్ట్స్ అనేవి యుక్త వయసులో ఉన్న మగవారిలో కుచించుకుపోతాయి. అయితే వీటి ముఖ్య పని ఏంటి? శాస్త్రవేత్తలు అలాంటిది ఖచ్చితమైనది ఏదీ లేదు అంటున్నారు. అయితే ఇవి పురుషునిలో శృంగారపరమైన భావన రావటానికి పనిచేస్తాయని కొంతమంది చెప్తున్నారు. ఒక స్టడీలో కనుగొన్న విషయం ఏంటంటే దాదాపు సగం మంది మగవారికి నిప్పుల్స్ని ఉత్తేజపరచడం వల్ల శృంగారపరమైన భావన పెరిగిందని చెప్పారు. గర్భంలో ఉన్నప్పుడు వైక్రోమోజోమ్ పెరగకముందే ఈ నిప్పుల్స్ ముందుగానే తయారవటం వల్ల ఇప్పటికీ అవి మగవారికి ఉన్నాయి. మన పైపెదవికి ముక్కుకి మధ్య ఉన్న భాగాన్ని పిలిట్రియం అని అంటారు. ఇది 2 నిలువు గీతలాగా ఉంటాయి. ఇక్కడ పట్టుకుని చూస్తే చర్మం మందంగా ఉంటుంది. మనం పైపెదవిని సాగదీసినప్పుడు ఇది ఎక్స్ట్రా చర్మం లాగా యాడ్ అవుతుంది. మనం నవ్వినప్పుడు పెదాలు సాగుతాయి. అక్కడ ఈ చర్మము సహాయపడుతుంది. ఒకవేళ ఈ మందపాటి చర్మమే లేకపోతే అక్కడ మనం సాగదీయటానికి ఏమీ ఉండదు. ఈ పిలిట్రియం అనేది ఒక బ్యూటీ స్పాట్ అని కూడా చెప్పవచ్చు. ఇవి సరిగ్గా పెరగని వ్యక్తుల ముఖాలను చూడండి, అస్సలు బాగుండవు. ముఖంలో నవ్వు అనేది ఉండదు. అలాగే వాయిస్ కూడా చేంజ్ అవుతుంది. చేతి మీద ఉండే 3 రేఖలు, వీటిని ఆధారం చేసుకుని చాలామంది జ్యోతిష్యం చెబుతుంటారు. అయితే అది నిజమా అబద్ధమా మనకు తెలియదు, కానీ శాస్త్రీయంగా వీటి ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఈ లైన్స్ను పామర్ క్రీజెస్ అని అంటారు. మీరు బాగా గమనించండి, మీ చేతిని మడిచేటప్పుడు సరిగ్గా ఈ లైన్స్ ఉండే దగ్గర చర్మం మడత పడుతుంది. మెల్లగా చేతిని మడవండి, మీరు దీన్ని గమనిస్తారు. ఈ లైన్స్ వల్ల చర్మము సాగుతుంది. ఏదైనా ఆబ్జెక్ట్ని పట్టుకోవటానికి గ్రిప్ని ఇస్తుంది. మనం పదే పదే చేతులను మడుస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు చర్మం ఒకదానితో ఒకటి రాసుకుని అక్కడ మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ లైన్స్ వల్ల అరచేతిలోని చర్మం సులభంగా స్ట్రెచ్ అవుతుంది. ఫింగర్ అండ్ టో నెయిల్స్, చేతి గోర్లను బాగా పెంచుకొని ఆడవారు వాటికి నెయిల్ పాలిష్ వేసుకుంటారు. దీనివల్ల ఆకర్షణీయంగా కనిపిస్తారు. నిజానికి చేతులకి కాళ్ళకు వీటి పని ఏంటో తెలుసుకుందాం. ఫింగర్ యొక్క చివరి కొన భాగాలు డ్యామేజ్ అవ్వకుండా ఇవి కాపాడతాయి. ఒకవేళ కాళ్ళకి చేతులకి ఈ గోర్లు లేకపోతే సులభంగా చేతులు కాళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఇన్ఫెక్షన్ కూడా సోకుతుంది. ఇవి చేతి వేళ్ల చర్మాన్ని గట్టిగా పట్టుకుంటాయి. ఉదాహరణకు షూలేస్ కొన భాగాన ఒక ప్లాస్టిక్ ఉంటుంది కదా, దీన్ని యాగ్లెట్ అంటారు. ఇది దారపు పోగులు ఊడిపోకుండా కాపాడుతుంది. సేమ్ గోర్లు కూడా ఇలాగే పనిచేస్తాయి. ఇక సాధారణంగా ఇవి గ్రిప్ కోసం పనిచేస్తాయి. ఏదైనా వస్తువును పట్టుకోవటానికి, దురద వస్తే గీకోవటానికి, చిన్న చిన్న దారపు పోగులను వేరు చేయటానికి సపోర్ట్ చేస్తుంది. మన ఆరోగ్య సూచికలుగా కూడా ఇవి యూజ్ అవుతాయి. మన శరీరంలో ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఇవి పలచగా అవుతాయి. దీన్ని బట్టి మన ఆరోగ్యం బాగలేదని గుర్తించవచ్చు. ఒక్కోసారి గోర్లు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఇలా గోర్లు పసుపు రంగులో మారాయంటే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా అక్కడ ద్రవాలు అలాగే నిలిచిపోతున్నాయని అర్థం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మన చెవిని బాగా గమనిస్తే 4 నుంచి 6 మడతలు ఉంటుంది. అసలు చెవి ఇలా మడతలతో ఎందుకు ఉంటుంది? నార్మల్గానే ఉండవచ్చు కదా. ఈ డిజైన్ ఉపయోగం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మన చెవి బయట భాగాన్ని పిన్నా అని అంటారు. శబ్ద తరంగాలను గ్రహించుకోవటానికి ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న శబ్దాలను బిగ్గరగా వినిపించటానికి ఇది సహాయపడుతుంది. ఈ పాయింట్ వద్ద ఉన్న ఈ చిన్న డిజైన్ని ట్రాగస్ అని అంటారు. దీనికి ఎదురుగా ఉన్న భాగాన్ని యాంటీ ట్రాగస్ అని అంటారు. మన బ్రెయిన్
చేతికి సౌండ్స్ అనేవి వెనక నుంచి వస్తున్నాయా ముందు నుంచి వస్తున్నాయా అని తెలుస్తుందంటే దానికి ఈ చిన్న డిజైనే కారణం. వెనక నుంచి వచ్చే శబ్ద తరంగాలు సులభంగా చెవి లోపలికి వెళ్ళిపోతాయి. ముందు నుంచి వచ్చే సౌండ్స్ అనేవి ఈ ట్రాగర్స్ అడ్డుకుంటుంది. అంటే వెనక నుండి వచ్చే సౌండ్ కన్నా ముందు నుండి వచ్చే సౌండ్స్ స్లోగా తీసుకోవటానికి ఇది యూజ్ అవుతుంది. ఈ చిన్న టైం తేడాని అర్థం చేసుకుని మెదడు సౌండ్ అనేది ముందు నుంచి వస్తుందా లేదా వెనక నుంచి వస్తుందా అని గుర్తిస్తుంది. శబ్దం ఎటు నుండి వస్తుంది అన్న దాన్ని బట్టి మనం స్పందిస్తాం. వెనక నుండి ఏదైనా ప్రమాదకరమైన సౌండ్ వస్తే మనం వెంటనే అలర్ట్ అవుతాం. కాబట్టి ఈ ట్రాగర్స్ లేకపోతే సౌండ్ ఎటు నుంచి వస్తుందో అర్థం కాదు. మీసాలు మగవారికి అందాన్ని తీసుకువస్తాయి. మగ ఆడ తేడాలను మీసాలతో గుర్తుపట్టవచ్చు. పురుషుల్లో ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్ ద్వారా ఇవి వస్తాయి. గడ్డం తలపైన ఉన్న జుట్టులాగే ఇది కూడా దుమ్ము, కాంతి, గాలిలో ఉండే బ్యాక్టీరియా వీటిని అడ్డుకుంటుంది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ తప్పించి పై పెదవిని కాపాడుతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఏది ఏమైనా ఇవి మగవారికి అందాన్ని తీసుకువస్తాయి. మీసం రోషం ఉన్న మగాడు అంటారు కదా, ఇలా మీసం మగవారికి ప్రధాన ఐడెంటిటీగా మారింది. ఒకసారి ఐబ్రోస్ లేకుండా మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఎలా ఉంటారు. ఐబ్రోస్ లేకుండా అస్సలు మనం చూడటానికి బాగుండము. తలకట్టు లేకుండా తెలుగు అక్షరాలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తాము. ఐబ్రోస్ అనేవి ముఖానికి అందాన్ని తీసుకువస్తాయి. కాబట్టి చాలామంది డబ్బులు పెట్టి ఐబ్రో స్ట్రైట్నింగ్ చేస్తారు. అయితే కేవలం మీ ఐబ్రోస్ అనేవి కంటి మీద అందాన్ని తీసుకురావటానికేనా ఉంది? వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఐబ్రోస్ అనేవి 3 విధాలుగా ఉపయోగపడతాయి. అవే కమ్యూనికేషన్, ఐ ప్రొటెక్షన్, బ్యూటీ. నెంబర్ 1 కమ్యూనికేషన్. ప్రజలు ఐబ్రోని ఉపయోగించుకొని ముఖంలోని భావాలను వ్యక్తపరుస్తారు. మీరు బాగా గమనించండి, కోపం వచ్చినప్పుడు ఐబ్రోస్ అనేవి పైకి సాగిపోతాయి. ఈ విధంగా ఐబ్రోస్ కోపం వచ్చినప్పుడు ఒకలాగా, అసహ్యం వేసినప్పుడు ఒకలాగా, భయపడినప్పుడు ఒకలాగా, ఆనందంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధగా ఉన్నప్పుడు ఒకలాగా, ఆశ్చర్యం వేసినప్పుడు మరొకలాగా ఉంటాయి. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని కన్వే చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే బాగా కదిలే స్వభావం ఉన్న ఐబ్రోస్ అనేవి మనిషి సమాజంలో ఇతరులతో కమ్యూనికేట్ అవటానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయట. నెంబర్ 2 ప్రొటెక్షన్. నుదిటి మీద నుండి జారి వచ్చే చెమట, నీరు, దుమ్ము కణాలు, నూనె పదార్థాలు వీటన్నిటిని ఐబ్రోస్ అడ్డుకుంటాయి. అలాగే వ్యర్థాన్ని ఫిల్టర్ చేస్తుంది. తేమని కంటి లోపలికి పోకుండా కాపాడుతుంది. ప్రకాశవంతమైన కాంతి డైరెక్ట్గా కంటిలో పడకుండా ఐబ్రోస్ అండ్ ఐ ల్యాషెస్ ఈ 2 అడ్డుకుంటాయి. దీనివల్ల వివిధ రకాల కాంతి ఉండే ప్రాంతాల్లో కంటి చూపు సమర్థవంతంగా పనిచేస్తుంది. చివరగా బ్యూటీ. ఇది మన అందరికీ తెలుసు. ఐబ్రోస్ అనేవి కంటికి ముఖానికి ఒక ఆకారాన్ని తీసుకువస్తాయి. బెల్లీ బటన్. దీన్ని అంబులికస్ అని అంటారు. నిజానికి దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే ఈ పార్ట్ ఉపయోగపడుతుంది. కరెక్ట్గా ఈ బొడ్డు భాగం దగ్గర నుంచి మన లోపలి కడుపును 4 భాగాలుగా విభజించవచ్చు. పొట్ట భాగాన్ని గుర్తించడానికి దీన్ని గుర్తుగా చూస్తారు. చాలామంది ఆడవారికి ఈ బెల్లీ బటన్ అందంగా కనిపించడం కోసం కూడా సహాయపడుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.